నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనం గత కొన్ని రోజుల్లో చూసుకుంటే అటు ఎంఆర్పిఎస్కి ఇటు బ్రాహ్మణులకి మధ్య కూడా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు విరుచుకుపడతా ఉన్నారు మాటలతో. ఎందుకంటే ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి వ్యాఖ్యలకు నొచ్చుకున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి ఉపసంహరించుకోవాలి మాటలను వారు చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రెస్ మీట్కి ధీటుగా మళ్ళీ ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారికి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో మాటలు యుద్ధం జరుగుతూ ఉంది, ఎందుకు వారు ఎవరైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి కామెంట్స్ పైన వారు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, అసలు ఏమైంది, ఎందుకు ఇంకా అసలు ఇది సాగుతూనే ఉంది, వాళ్ళు అనడం మీరు అనడం, వాళ్ళు అనడం మీరు అనడం, ఇదే జరుగుతుంది. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చేసిందంట? నమస్కారం అండి, నా పేరు ఆలూరి. ఇది మందకృష్ణ మాదిగ గారే చిచ్చు లేపారండి. మేము అప్పటిదాకా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ దాంట్లో ఉన్న వాళ్ళము. ఆయన కేవలం ఏంటంటే ఆ కన్వర్షన్ మీద వచ్చిన జడ్జిమెంట్ని ఆయన జీర్ణించుకోలేక అది డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మన సనాతన ధర్మంలో ఉన్న మాదిగ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది అంటే ఆయన తప్పుదో పట్టిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ, మీరు గమనించమని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు ఆయన ఏంటంటే అర్చకులు ఎందుకు రాకూడదు, మేము మాదిగలు అర్చకులు ఎందుకు ఉండకూడదు అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అసలు మాట్లాడే అర్హత లేదు. ఆయన సనాతని మాదిగ కాదు. ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన మేము మధ్యలో ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇంట్లో బాగాలేనప్పుడు కూడా, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేమంతా వెళ్ళి పరామర్శించాము. ఆయన డబ్బును కోరుకోవాలని కోరుకున్నాము, అంతా చేసాము. బట్ ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన బ్రాహ్మలు ఏం మాట్లాడరు కదా అన్న ఉద్దేశంతో ఏదో డైవర్ట్ చేయాలన్న దాంతో ఆయన టాపిక్ లేపాడు ఆయన. సో అది ఇప్పుడు చిలికి గాలివాని అయింది అది. సో ప్లస్ ఆయన ఏంటంటే ఎందుకు వాళ్ళు అర్చకత్వంలోకి ఎందుకు రాకూడదు అంటే, అర్చకత్వంలోకి మీకు రావాలంటే మీరు ఈ కఠిన నియమాలు పాటించగలుగుతారా? ఒక 6-7 తరాల పాటు మీరు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. పొద్దున్నే ఎవ్రీడే 3:30కి లేవాలి, మార్నింగ్ అనుష్ఠానం ఉంటుంది, మీరు వేదాలు నేర్చుకోవాలి, అన్నీ వెళ్ళబోయాలి. అవన్నీ మీతో నవ్వుతాయా? అవి కావు కదా. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు 100 ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు అభివృద్ధి చెందారు, ఆల్రెడీ మీరు మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఏంటంటే కేవలం ఆ ఎస్సీ కన్వర్షన్ వచ్చిన దాని మీద అది డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేము మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేంటే, మీరు చాలా మంచి వ్యక్తి, మీరు ఎన్నో పోరాటాలు చేశారు, రీసెంట్గా పద్మశ్రీ పొందారు. మీరు ఆ స్థాయిలో ఉండి గౌరవింప తెచ్చుకుంటే అందరం సంతోషిస్తాము. మీ ఇంట్లో మీ దాంట్లో ఏ శుభకార్యం కావాలన్నా మేమే వచ్చి చేస్తూనే ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు ఆయన మాట్లాడే మనవాదం ఎప్పుడు మనవాదాలండి. మనం ఏడ పుట్టాం? ఆయన పుట్టలేదు, ఎవరు పుట్టలేదు, అవన్నీ లేవు. ఇప్పుడు అభివృద్ధి చెందారు, వాళ్ళు చదువుకున్నారు బాగా, అందరు మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఇటువంటి వివక్షత తీసుకురావడం మంచి పద్ధతి కాదు. అది అంటే గుళ్ళో పూజలు చేయడం మీరు ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? అసలు మీరే ఎందుకు చేయాలి? మా కులపోళ్ళు గుళ్ళోకి ఎందుకు రాకూడదు? మేమెందుకు దేవుడిని పూజలు చేసుకోకూడదు? ఇంకెన్ని సంవత్సరాలు మీరు పూజలు చేస్తారు? మీరు వచ్చి డప్పులు కొట్టండి, మేము వచ్చి పూజలు చేస్తామని ఆయన చెప్తా ఉన్నారు. అది తప్పు మాట అండి. ఎందుకు పూజలు చేయకూడదు అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉందా? వాళ్ళు నమ్మని చెప్పండి. 5-6 తరాల నుంచి వాళ్ళు మద్య మాంసాలు వాళ్ళని మానేసి అనుష్ఠానం చేసుకొని రమ్మని చెప్పండి, వస్తే రావచ్చు, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్పించలేదని ఎవరు అనలేదు కదా. మన చిన్నజారు గారు ఆయన దగ్గర నేర్పిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ధూపదీప నైవేద్య కార్యక్రమంలో మనకి అన్ని మతస్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా సనాతనలే, వాళ్ళంతా నేర్చుకున్నారు, చేస్తున్నారు. బట్ ఒకటి ఆయన మా కులవృత్తి మీద పడద్దు. ఇప్పుడు ఆయన డబ్బులు కొట్టాడు కదా, ఆయన పోయి ఏదో చేశాడు కదా అంటే అవన్నీ మేము చేయాలని లేదు కదా. మా పని మేము చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేయండి. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మేము ఉద్యోగాలు చేస్తున్నాం. ఇప్పటికీ కులవృత్తిని కాపాడుతూ ఉన్నది బ్రాహ్మణులు ఒక్కళ్ళే. ఈ రోజుకి కులవృత్తిని ఇప్పుడు కాపాడుకుంటూ చేసేది బ్రాహ్మణులు ఒక్కళ్ళే. సో అవన్నీ తప్పు మాటలు. అటువంటి మాటలన్నీ మాట్లాడి ఉద్వేషాలు లేపడం మంచి పద్ధతి కాదనేది మా ఉద్దేశం. ఆయన మాట్లాడుకుంటూ జాంబవంతుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు జాంబవంతుడి గురించి మాట్లాడాడు ఆయన. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జాంబవంతుడిని? ఆయన పురాణాల నుంచే తీసుకొచ్చారు. అదే పురాణాల్లో మనకి ఏం రాస్తుంది? ఇప్పుడు దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పి రాశారు. ఎందుకు మనకు అప్పచెప్పారు ఆ బాధ్యత? ఇక్కడ ఏంటంటే మనకి అనుష్ఠాన ప్రక్రియ ఒకటి ఉంటుంది, అది బ్రాహ్మణుడు చేయగలుగుతాడు కాబట్టే మనం ఏంటంటే అనుష్ఠానం మెయిన్ మనకు ఉంది. పొద్దునే మనకి ఏంటంటే బ్రహ్మముహూర్తానికంటే ముందు లేచి మన సాధన చేసే శక్తి ఉంది కాబట్టి, సో మద్యమాంసాలకి దూరంగా ఉంటారు కాబట్టి, సో వీళ్ళు ఏంటంటే దేవుడికి భక్తులకి వారధిగా ఉండేది ఒక బ్రాహ్మణుడు ఒక్కడే. ఇప్పుడు మీ కోరికలు ఏమన్నా చెప్పాలంటే మంత్రరూపంలో ఆయనకి ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతం అదేంటి, ఆ రూపంలోనే మంత్రాలు ఉన్నాయి మనకి. అదే హిందీలోనో తెలుగులోనో ఎక్కడో లేవు మనకి. ఈ రోజుకి అది మన సంస్కృతంలో ఉన్నాయి గ్రంథాలన్నీ. సో అదేంటంటే అందులో నిష్ణాతులు బ్రాహ్మణులు. సో ఆ మాట అంటాం తప్పదు, రాంగ్ అది.
అంటే ఈ దేశంలో అసలు మొదట కులాన్ని పుట్టించిందే బ్రాహ్మణులు అనే ఒక కామెంట్స్ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తా ఉన్నాయి. దీనిపైన ఆయన చూసాడా ఆయన పుట్టాడా? ఆయన చూసాడా? ఎవరిని చూసాం? ఇప్పుడు కుల వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మొత్తం రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడారు. రాజకీయం మొత్తం కులం చుట్టూనే తిరుగుతుంది కదా ఈ రోజున. ఓట్లన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి కదా. ఆయన కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఆయన ఏంటంటే ఆ ఎస్సీ కన్వర్షన్ జీర్ణించుకోలేక, ఆయన మన సుప్రీంకోర్టు మన జడ్జి గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని జీర్ణించుకోలేక డైవర్ట్ చేస్తున్నారు ఆయన, అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. ఆయన విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ద్వారా కొంచెం దయచేసి మీరు ఇటువంటి వ్యాఖ్యలు మానుకోండి, సామరస్యంగా ఉండండి. మేము సామరస్యంగా ఉంటాం, మా పనులు మేము చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఆయన కదిలించకపోతే, ఆయన తేనెతుట్లా కదిలించకపోతే మేమంతా బయటకు వచ్చే పని లేదు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటాం. సో ఆయన విజ్ఞప్తి చేసే మనస్ఫూర్తిగా మీరు మంచిగా ఉండండి, మీరు సుఖంగా ఉండండి, అందరూ సుఖంగా ఉండండి. ఇటువంటి విద్వేషాలు దయచేసి సమాజంలో రెత్తగొట్టండి. అన్య కులస్తులు ఎవరైనా వచ్చి నిజంగానే నేర్చుకుంటాం, మేము ఆ పనులు చేసుకుంటామంటే మీరు నేర్పిస్తారా స్వయంగా? అంటే మీకు ఆల్రెడీ సంస్థలు ఉన్నాయండి, మనకి టీటీడీ దేవస్థానంలో ఆల్రెడీ నేర్పిస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని కఠిన నియమాలు ఉంటే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళు అవన్నీ ఆచరిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఆయన పేటెంట్ అన్నారు కదా, మా పేటెంటే ఆయన అన్నదానికి నేను చెప్తున్నా, అవును పేటెంటే. ఎందుకంటే ఆయన జాంబవంతుని తీసుకొచ్చాడు ఆయన పురాణాల నుంచి. ఆ పురాణాల్లో మాకు ఇచ్చిన పేటెంటే ఈ రోజుకి మేము నడిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ధర్మాన్ని తప్పి వాళ్ళు అటు ఇటు బయటకు వచ్చారు, కానీ ఇంకా కులవృత్తిని కాపాడుతున్నది బ్రాహ్మణులు ఒక్కళ్ళే. అదే నేను చెప్పగలుగుతాను. ఆయన శాంతించండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి చల్లగా ఉండండి. మీరు మంచికి సేవ చేస్తారు బాధిక సోదరులందరికీ, మీరు అదే కంటిన్యూ చేయండి. కానీ అనవసరంగా ఇతర మతాల మీద, ఇతర కులాల వాళ్ళ మీద దయచేసి పడబాకండి. అంతే. థ్యాంక్ యూ.